హాయ్ హలో నమస్తే. దిస్ ఇస్ సాయి చంద్ర పాండ్రంగి. మన ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా చాకలిపేట గ్రామం వద్ద అయితే రామమందిరం నిర్మించడం జరిగింది. ఈ రామమందిరం చూడడానికి ఒక ధనుసు రూపంలో పోలు ఉంటుంది. ఈ మందిరాన్ని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉంటారు. లోపల ఆర్కిటెక్చర్ కానీ రామాయణ కథని వివరించే శిల్పాలు కానీ చాలా అద్భుతంగా అయితే ఉంటాయి. అలానే ఉదయం పూట సందర్శించే వాళ్ళకి టికెట్ 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అలానే ఈవినింగ్ టైం ఆఫ్టర్ 6 అయితే 60 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. లైట్ షో అలానే లేజర్ షో అయితే ఉంటుంది ఇక్కడ. ఈ లేజర్ షోని అయితే మీకు చూపిస్తాను, అది మీరు చూడండి ఒకసారి. అలానే మీరు ఈ మందిరాన్ని విజిట్ చేసినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకుంటున్నాడు. తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది.